ఫోర్త్ స్టేట్లో ఇవాళ టాపిక్ వ్యాక్సిన్లపై నెలకొన్న గందరగోళం గురించి మాట్లాడదాం. అసలు కేంద్రం ఉత్పత్తి చేస్తున్నవి వ్యాక్సిన్ కంపెనీల ద్వారా వస్తున్నవన్నీ రాష్ట్రాలకి కేటాయిస్తున్నవన్నీ 40 ఏళ్లకు పైబడిన వాళ్ళకే వ్యాక్సిన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఇక 18 ఏళ్ల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వీటన్నిటి మీదే మాట్లాడదాం. కంపెనీలు చెబుతున్న లెక్కల గురించి, అలాగే ఆరోగ్యం పేరుతో చేస్తున్న వ్యాపారస్తుల గురించి కూడా మాట్లాడదాం. దీంట్లో మనతో పాల్గొనడానికి మనతో ఉన్నారు గీతానంద్ గారు, బిజినెస్ అనలిస్ట్, జూమ్లో మనకు అందుబాటులో ఉంటారు. రాంబాబు గారు, సోషల్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, జూమ్లోనే మనకు అందుబాటులో ఉంటారు. అలాగే రామచంద్రారెడ్డి గారు, ప్రముఖ ఫార్మా ఎక్స్పర్ట్ అని చెప్తూ ఉంటారు, ఆయన కూడా మనకి జూమ్లోనే అందుబాటులో ఉన్నారు. వ్యాక్సిన్లపై నెలకొన్న గందరగోళం గురించి ఈరోజు ఫోర్త్ ఎస్టేట్లో మాట్లాడదాం. మనతో ఉన్నారు గీతానంద్, బిజినెస్ అనలిస్ట్, అలాగే రాంబాబు గారు, సోషల్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఫ్రమ్ మనకి జూమ్లో అందుబాటులో ఉంటారు. అలాగే రామచంద్రారెడ్డి గారు, ఫార్మా ఎక్స్పర్ట్ అని చెప్తూ ఉంటారు. సో ఆయన కాంగ్రెస్లో స్పోక్స్ పర్సన్గా కాదు, ఈరోజు ఫార్మా రంగం ఎక్స్పర్ట్గా మనతో ఇవాళ మనకి అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం. సో ఆనంద్ గారు, ఫస్ట్ మీతో మాట్లాడాలి. వ్యాక్సిన్లపై నెలకొన్న గందరగోళాన్ని ఏ విధంగా చూడాలి? సో ఇది బిజినెస్ పరంగా, అంటే దీన్ని కొంతమంది వ్యాపారంగా కూడా చూస్తూ ఉన్నట్లుగా కూడా చాలా చోట్ల నుంచి మనకు వస్తున్న ఇది. సో దాని గురించి ఏం చెప్తారు? సో పిల్లలకి ఇది పిల్లలకి పెద్దగా ప్రమాదకరం కాదు అనేది మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటే, కొన్ని వార్తా సంస్థలు మాత్రం పిల్లలకి రాబోతుందంటూ భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంట్లో వ్యాపార కోణాన్ని కూడా ఉంది అనేవాళ్ళు లేకపోలేరు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అసలు కేంద్రం చెప్తున్న లెక్కలకి, అలాగే రాష్ట్రాల వద్దున్న వ్యాక్సిన్లు ఏ విధంగా అందుతున్నాయనే దానికి పెద్ద అంతరం కనిపిస్తుంది. దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. వాట్ డు యు సే? హౌ డు యు సీ దిస్? సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ వ్యాక్సిన్ ప్రక్రియ అనేది పెద్ద పజిల్ లా ఉంది. సో మనకి అంటే ఒక్కసారి కొన్ని పజిల్స్ ఉంటాయి, చూడగానే చాలా కష్టంగా అనిపిస్తాయి. సో అంతకంటే ఎక్కువ కష్టంగా ఉంది ఈ పజిల్ సాల్వ్ చేయడం అనేది. ఎందువల్ల అంటే మనకేమో రోజుకి ఇప్పుడు వస్తున్నటువంటి లెక్కల ప్రకారం ఉన్నటువంటి కెపాసిటీ స్పుత్నిక్ గురించి కూడా కౌంట్ చేయట్లేదు. ఓన్లీ సీరం ఇన్స్టిట్యూట్ అలాగే కోవాక్సిన్, ఈ రెండు చూసుకుంటే దాదాపు 8 కోట్ల దాకా కూడా మనకి ప్రొడక్షన్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ 8 కోట్ల ప్రొడక్షన్ అంటే యావరేజ్ గా పర్ డే 27 లక్షల డోసులు మనకి ఉత్పత్తి కావాలి. కానీ వేస్తున్నవేమో 16 లక్షలు, మిగతా 11 లక్షలు ఎక్కడికి పోతున్నాయి? సో ఓవరాల్ గా మేలో ఇప్పటిదాకా కనుక చూసినట్లయితే ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ నెలాఖరుకు కేవలం 5,50,00,000 డోసులు మాత్రమే మనం వినియోగిస్తున్నట్టు. 8 కోట్లు ఉత్పత్తి అయితే 5,50,00,000 మనం వేస్తున్నాం అంటే మిగతా 2.5 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? అంటే దీనిలో 1/4 వంతు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నారు. అవి ఇంకా కూడా బేరాలు కుదరక, లేకపోతే దానికి సరైన బిజినెస్ మోడల్ లేక ఎక్కడైనా ఆగాయా? సో ఇదొక ప్రధానమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్. ఇక రెండోది ఏంటంటే, స్టేట్స్ విషయానికి వచ్చినట్లయితే గ్లోబల్ గా ప్రొక్యూర్ చేసుకుందాం అనుకున్నప్పటికీ ఎక్కడ కూడా పరాయి దేశంలో ఉన్నటువంటి కంపెనీలు సపోర్ట్ చేయట్లేదు. ఈ రోజు మీకు పంజాబ్ గవర్నమెంట్ కానివ్వండి, అలాగే ఢిల్లీ గవర్నమెంట్ కానివ్వండి, ఫైజర్ కానివ్వండి, మోడర్నా కానీ సమాధానం ఏంటి? మేము రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా డీల్ చేయము, మేము ఏదైనా డీల్ చేస్తే కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేస్తాం అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రాలు స్వయంగా ప్రొక్యూర్ చేసుకుందాం అనుకున్నా కూడా వీళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇలా ఆల్రెడీ భయాందోళనలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు 18 నుంచి 45 ఏళ్ళకి ఎక్కడ కూడా వ్యాక్సిన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? 18 ఏళ్ళ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, యాప్ అవసరం లేదు, డైరెక్ట్ గా వాకిన్ వెళ్ళిపోండి, అక్కడ మీకు ఆన్లైన్ అక్కడికక్కడ రిజిస్టర్ చేసుకుని అక్కడికక్కడే వ్యాక్సిన్ వేస్తారు అన్నారు. ఇప్పటికి నిన్నటి దాకా కోవిన్ యాప్ లో గవర్నమెంట్ ఫ్రీగా వేస్తారు అనుకున్న వాళ్ళు కాస్త ప్రైవేట్ హాస్పిటల్స్ బాట పడటం ఆల్రెడీ మొదలైంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ దొరుకుతుంది 1,250 రూపాయలు ధర అని చెప్పి ఎక్కువ మంది అటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి రాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు, మనకు వ్యాక్సిన్ దొరికేది లేదు, ఈ యాప్ పనిచేసేది లేదు అని ప్రైవేట్ బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ఇంకొంచెం భయం పుట్టించేటువంటి వార్తలు. సో ప్రధానంగా 18 నుంచి 45 ఏళ్ళు ఎఫెక్ట్ అవుతారు, థర్డ్ వేవ్ వస్తే 18 ఏళ్ల లోపల ఎఫెక్ట్ అవుతారు. సో వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. అంటే ఎక్కడన్నా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకపోతే మనకు లాభాలు ఎక్కడ రావు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో పాటు ఆనందయ్య గారి గురించి ఒక్క మాట చెప్పాలి. ఆనందయ్య గారి మెడిసిన్ పనిచేస్తా లేదా డిస్కషన్ అనవసరం, కానీ ఆయన ఒక ఫార్ములా కనిపెడితే ఒక సామాన్యమైనటువంటి మానవుడు మిగతా వాళ్ళకి ఆ ఫార్ములాను ఫ్రీగా ఇస్తాను వాడుకోమంటున్నాడు. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, ఫార్ములా మీద పూర్తిగా పేటెంట్ మాదే, మేము ఎవరికి ఇవ్వం, మనుషులు చస్తే చావండి, ఏమైనా అయిపోనివ్వండి, మా పేటెంట్ మా దగ్గరే ఉండాలి, మేము దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలి అనే మోడ్ లో ఉంటే ఇది పూర్తిగా వ్యాపారాత్మకం అవుతుందా, కావడం లేదా? రెండు, మనకి కొన్ని మెడిసిన్లకి కృత్రిమ కొరత ఏమన్నా సృష్టిస్తున్నారా? చూస్తే బ్లాక్ మార్కెట్ లో 1.5 లక్ష ధర పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి బ్లాక్ ఫంగస్ చూస్తే 60 ఇంజక్షన్లు వేయాలి అనే ఒక వార్త బయట వచ్చింది. నిజమో అబద్ధమో ఇంకా పూర్తిగా వ్యాలిడిటీ మనకు తెలియదు. 23,000 రూపాయలు ఒక ఇంజక్షన్ అంటే ఒక్కసారి ఆలోచించండి, బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టుకోవాలి? బిల్స్ చూసినట్లయితే మొత్తం మోగిచ్చేస్తున్నారు. సో ఎక్కడా కూడా పరిస్థితి పూర్తిగా అదుపులో లేదు. వ్యాపారం అయితే జోరుగా సాగుతుంది.
సో ఈ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతా ఉంది. పూర్తిగా ఇందులో మానవత్వం అనే కోణం మరిచిపోయి పూర్తిగా వ్యాపారాత్మకమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ప్రధానంగా కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని పక్కకి ఒక 2 సంవత్సరాల పాటు ఏం పూర్తిగా పేటెంట్ ఏమి తీసేయమంటలేదు. ఒక 2 సంవత్సరాల పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి కొంత ప్రొడక్షన్ ని వేగవంతం చేస్తే ఏమవుతుంది. సో ఇప్పుడు జూలైకంతా కూడా డోసేసి 5 కోట్ల డోసులకు వెళ్తాం, 10 కోట్ల డోసులకు వెళ్తాం అని అన్నటువంటి మాట నిజంగా వాస్తవ రూపం దాలుస్తుందా లేదా, ఈ లోపల ఎంతమంది కరోనాతో మరణించాలి. సో ఆల్రెడీ పక్కన వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రొడక్షన్ కనుక పెరిగినట్లయితే మరణాల శాతం తగ్గించగలిగేటువంటి పరిస్థితి ఉందా లేదా. ప్రస్తుతం లాక్డౌన్లు అలాగే పాక్షికంగా కర్ఫ్యూలు వీటితో ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత అతలాకుతలం అవుతా ఉంది. దాంతో పోల్చుకున్నట్లయితే వాళ్ళకి రాయల్టీ పే చేసి ఏదో వాళ్ళు ఏదైనా రాయల్టీ కోరుకుంటే రాయల్టీ పే చేసి సెంట్రల్ గవర్నమెంట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయించగలిగితే కొంత త్వరగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే పరిస్థితి కనబడతా ఉంది. సో వ్యాక్సిన్ లో వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి డిమాండ్ కి వస్తున్నటువంటి సప్లైకి మధ్యలో ఉన్నటువంటి అంతరంలో బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయా, ఇది ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ఉద్దేశం కానే కాదు, కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం ఈ రకంగా మనం చేస్తూ ఉన్నాం. సో వ్యాక్సిన్లపై నెలకొన్న ఈ గందరగోళానికి రీజన్ ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం. రామచంద్ర రెడ్డి, రాంబాబు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి రామచంద్ర రెడ్డి గారు ఫార్మా రంగ నిపుణులుగా ఆయనతో ఒకసారి మాట్లాడతాం. చెప్పండి సార్, నెలకొన్న ఈ గ్యాప్ని లేకపోతే వస్తున్న ఈ కంప్లైంట్స్ని, ఈ వాదనల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? వ్యాపార దృక్పథం ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది అనేది పలువురు చెప్తున్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా అది వాస్తవమా? ఒకవేళ అయితే కనుక ఇంతకంటే దారుణం ఉండదు. ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు కేంద్రం చెబుతున్న లెక్కలకి అలాగే రాష్ట్రానికి అందుతున్న వ్యాక్సిన్లకి వెరసి మొత్తం ఈ రేంజ్లో కనుక వ్యాక్సిన్లు వస్తే ఇంత తక్కువ మోతాదులో ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం సార్. యాక్చువల్గా మనకు అవసరమైనటువంటి వ్యాక్సిన్ కు డిమాండ్ కి ప్రొడక్షన్ కి చాలా గ్యాప్ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆ 2-3 యూనిట్లే కాకుండా ఇంకొక 20 యూనిట్లు పెంచగలిగితేనే మనం ఈ 2021 డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ వేయగలం. సుమారు 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే 200 కోట్ల డోసులు కావాలి. అలాంటి సందర్భంలో మన దగ్గర చేస్తున్న ప్రొడక్షన్ కి డిమాండ్ కి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయాలంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా కంపెనీస్ లో వ్యాక్సిన్ తయారు చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర మన ఏదైతే కరోనా వ్యాక్సిన్ సంబంధించినటువంటి టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఉన్నట్టు భారత్ బయోటెక్ కానీ సిరమ్ ఇన్స్టిట్యూట్ కానీ అందరికీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కూడా ప్రొడక్షన్ పెంచి ఒక 6 months 1 year పాటు ఒక టైం షెడ్యూల్ క్రియేట్ చేసుకొని దానికి అనుగుణంగా చేస్తేనే మరో 6 మాసాలకో 7 మాసాలకో ఖచ్చితంగా వ్యాక్సిన్ సప్లై చేయలేం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఈ కంపెనీస్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చొరవ తీసుకొని ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు. టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయండి, ప్రొడక్షన్ పెంచండి అని. దాని మీద ప్రధానమంత్రి గారు పాజిటివ్ గా తీసుకుంటామన్నారు, కానీ ఇంతవరకు ప్రాక్టికల్ గా ఎటువంటి ఇది కాలేదు. ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రొడక్షన్ పెంచాలి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అందరికీ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ వేయగలిగితే అప్పుడు 3rd wave 4th wave అనేది లేకుండా చేయొచ్చు. అలా కాకుండా ఈ కోఆర్డినేషన్ ప్రాబ్లంతో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఈ గ్యాప్ పెరిగిపోయి మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ గ్లోబల్ టెండర్ల విషయంలో కూడా రాష్ట్రాలకు ఇది ఒక నేషనల్ పాలసీ, ఈ జాతీయ విపత్తు కాబట్టి రాష్ట్రాలు సంప్రదిస్తే ఇంటర్నేషనల్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే పాలసీలు డిజైన్ చేసేది, పాలసీలు ఎగ్జిక్యూట్ చేసేది అంతా కూడా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వమే. ఇండియన్ గవర్నమెంటే దీనికి సంబంధించిన ప్రత్యేక శాఖ ఉంది, వారే డీల్ చేయగలరు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఎంత డిమాండ్ ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల నుంచి రిక్వైర్మెంట్ ను ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే గ్లోబల్ టెండర్లలో కేంద్ర ప్రభుత్వం పాల్గొని కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ని కొని అవసరం వస్తే రాష్ట్రాల నుంచి కొంత కంట్రిబ్యూషన్ తీసుకొని, కేంద్రం కాదు డబ్బులు లేని పక్షంలో రాష్ట్రాల నుంచి కొంత కంట్రిబ్యూషన్ తీసుకొని ఆ కేంద్రం ఫైజర్ కానీ ఇంకా రిమైనింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి వాటన్నిటితో సంప్రదింపు చేసి వాళ్ళ దగ్గర గ్లోబల్ టెండర్లు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే పాల్గొంటే వారు యాక్సెప్ట్ చేస్తారు. పాల్గొని
ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకంటే ముందు మాట్లాడాల్సింది మన భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ కానీ లేకపోతే కోవాక్సిన్ భారత్ బయోటెక్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో దాన్ని ఇప్పటివరకు WHO ఇంతగా రికగ్నైజ్ చేయలేదు. ఇంకా నీడెడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెబుతున్న నేపథ్యంలో కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు బయట దేశాలకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. వాళ్ళని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళుగా గుర్తించట్లేదు. ఏ విధంగా చూడాలి? అంటే కోవాక్సిన్ ని కొన్ని ఫారిన్ కంపెనీస్ భారత్ బయోటెక్ ను ఆడిట్ చేయడం జరిగింది. ఆ ఆడిట్ లో వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ కంప్లీట్ గా లేవు. బ్రెజిల్ అయితే కొన్ని రిపోర్ట్ డిఫరెంట్ గా ఇచ్చింది, ఇంకో కంట్రీ ఇంకో రకంగా ఇచ్చింది. అంటే భారత్ బయోటెక్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అంతా కూడా ఫారిన్ కంట్రీస్ కు స్టాండర్డ్స్ తగ్గట్టుగా లేవని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. అందువల్ల ఆ స్టాండర్డ్స్ ఏదైనా ఫార్మా కంపెనీలో ఒక మందు తయారు కావాలంటే ఆ దేశం యొక్క అనుమతులు వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఫాలో అయితేనే యుఎస్ ఉందనుకోండి, యుఎస్ FDA వస్తుంది. బ్రెజిల్ ఉంటే వాళ్ళ యొక్క FDA వస్తుంది. యూరోప్ అయితే వాళ్ళ FDA వస్తుంది. ఏ దేశంలో ఆ మందు వాళ్ళు వాడుకోవాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఈ మందులను చెక్ చేసుకునేదానికి ఆ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీస్ అన్ని కూడా ఈ మందు వేసుకుంటే క్షేమము, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆ దేశాలు వాళ్ళ అనాలిసిస్ రిపోర్ట్స్ ను, వాళ్ళకి ఏవైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్, వాళ్ళ రిజల్ట్స్ ను అన్ని మీట్ అవుతూనే, ఆ రిజల్ట్స్ మ్యాచ్ అవుతూనే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని దేశాల యొక్క రిజల్ట్స్ ను కోవాక్సిన్ మీట్ కావాలని చెప్పేసి చాలా ఆర్టికల్స్ లో జర్నల్స్ లో చూసాము. అంటే మరొక ఆడిట్ చేస్తే పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉందేమో. సరే, ఫారిన్ కంట్రీస్ విషయం పక్కన పెడితే ఇండియాలో ఖచ్చితంగా కోవాక్సిన్ ను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి భారత్ బయోటెక్ ఖచ్చితంగా ముందుకు రావాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేశం యొక్క అవసరాలు చాలా ఇంపార్టెంట్, ప్రపంచం యొక్క అవసరాలు చాలా ఇంపార్టెంట్. మన దేశంలో తయారైన ఒక కంపెనీ భారత్ బయోటెక్ కూడా ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫారిన్ కంట్రీస్ యొక్క స్టాండర్డ్స్ కూడా మీట్ కావాల్సిన బాధ్యత ఆ కంపెనీ మీద ఉంది. స్టాండర్డ్స్ మీట్ కాకపోతే ఖచ్చితంగా ఆ కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. ఓకే సార్, రాంబాబు గారు చెప్పండి. సో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా దీంట్లో చూడాల్సిన అవసరం ఉంది? వ్యాక్సిన్ పై నెలకొన్న గందరగోళం గురించి మాట్లాడుతున్నాం. ఆనంద్ గారు చెప్పింది మీరు విన్నారు. ఫార్మా రంగ నిపుణులుగా రామచంద్రరెడ్డి గారు మాట్లాడింది విన్నారు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? కేవలం వ్యాపార దృక్పథంతోనే ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నామా భారతదేశం అంటే కనుక మీరేం చెప్తారు? ఇప్పుడు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యాక్సిన్ తయారీ అనేటటువంటిది అది వ్యాపారమే. అంతే తప్పిస్తే దాని వ్యాపారం కాదు అని చెప్పి ఎవరైనా ఆర్గ్యూ చేసినా కూడా అందులో ఎక్కడ కూడా సైంటిఫికల్ బేస్ లేనే లేదు. ఎందుకనంటే ప్రభుత్వాలు మొట్టమొదటి నుంచి కనుక ఈ వ్యాక్సిన్ కంపెనీస్ కి ఏదో ఒక రూపంలో వారికి ఆర్థిక పరంగా సహాయం చేయడం కానీ, లేదా వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రభుత్వాలే దాన్ని టేక్ ఓవర్ చేయడం కానీ కనుక చేసిన రోజున ప్రభుత్వాలు జవాబుదారీతనాలు ఉంటాయి. భారతదేశంలో మరీ ముఖ్యంగా కనుక మనం చూస్తే ప్రభుత్వం భారత్ బయోటెక్ అనే కంపెనీకి ఆధరేజ్ చేసింది ఈ వ్యాక్సిన్ తయారు చేసేటటువంటి దాంట్లో. అప్పటికే ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కోవిషీల్డ్ అనేటటువంటి పేరుతో ఇండియాలో మార్కెట్ చేసేటటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకాతో ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నారు, వాళ్ళు రెడీగా కూడా ఉన్నారు. బట్ దీనిలో మనకి అయింది ఏమిటంటే ఈ భారత్ బయోటెక్ అనేటటువంటి కంపెనీతో ఈ భారతదేశం ఏదైతే మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నామో, వ్యాక్సినేషన్ తయారై ఉత్పత్తి చేసినటువంటి అనేక సంస్థలు, అది ఫైజర్ కంపెనీ కానివ్వండి లేదా మోడర్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాటితో పాటు ఈక్వల్ గా ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ లేదు, కంప్లీట్ ట్రయల్స్ కూడా అవ్వలేదు. అయితే మనకు అంతమించి మార్గం లేదు. దాన్ని ఏదో మనం తక్కువ చేసి మనం వేరే రూపంలో దాన్ని ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇవి మార్కెట్ లోకి వచ్చే నాటికే అది ఇంకా థర్డ్ ట్రయల్స్ లో ఉండటం అనేటటువంటిది ఒక ఇబ్బందికరమైన అంశమే. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని అర్జెంట్ బేసిస్ లో దాన్ని అలౌ చేసింది. అయితే ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇది వ్యాపార దృక్పథమా లేకపోతే మార్కెట్ చేయడానికి వాళ్ళకి కెపాసిటీ లేదా అని పక్కన పెడితే పొలిటికల్ గా మాత్రం ఈ ఇష్యూని డీల్ చేయడంలో భారత ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయింది అనేటటువంటిది నిర్వివాదాంశం. ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే ఫిబ్రవరి మాసంలో 2వ వేవ్ రాబోతుంది అనేటటువంటి నిపుణుల సలహాని సాక్షాత్తు ప్రధానమంత్రిగా పక్కన పెట్టి వారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ లోను లేదా మరొక ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ ని టాపిల్ చేయడంలో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చేశారు తప్పిస్తే దీని సెకండ్ వేవ్ కి సన్నద్ధం అవడానికి ఏం చేయాలనే దాని మీద ఎవరు కూడా ఎక్కడా కూడా మనం దీనిలో వాళ్ళు దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఒక గమనించాల్సిన ఒక పాయింట్, ఇందూ భూషణ్ అని చెప్పి సిఇఓగా ఎవరైతే ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీద సిఇఓగా ఉన్నారో వారు డిక్లేర్ చేసింది ఏమిటి, ఫిబ్రవరి మాసంలో
మేము వ్యాక్సిన్ కంపెనీలు ఎవరికి కూడా అడ్వాన్స్ చేయాల్సినటువంటి అవసరం కానీ వారికి అప్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే COVID-19 ని ఇండియా చాలా సమర్థవంతంగా ట్యాకిల్ చేసింది. ప్రపంచం అంతా నివ్వెరపోతుంది మేము ట్యాకిల్ చేసిన విధానం అని చేసి వారు చెప్పారు, ప్రధానమంత్రి గారు కూడా చెప్పి ఎలక్షన్ స్పీచెస్ లో రామారావు గారు, లెట్స్ నాట్ గెట్ ఇంటు పాలిటిక్స్. ఇదంతా మనం మాట్లాడుకున్నాం, గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్నాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అంటే భారతదేశంలో వ్యాక్సిన్ల కొరత ఉందా, నిజంగా ఫార్మా కంపెనీలకి ఆ సామర్థ్యం లేదా, లేకపోతే రాష్ట్రాలకు అందించడంలో కేంద్రం విఫలం అవుతుందా? మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి 2 సార్లు ఇప్పటికే లేఖ రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ డైరెక్ట్గా కొనుక్కునే అవకాశం ఇస్తే కనుక ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికే 15-20 వేల పైగా ఒక్కో వ్యాక్సిన్ ధర పలుకుతున్న నేపథ్యంలో ఇది అవసరం ఉన్న వాళ్ళకి అందదేమో అనే ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. ప్రధానికి లేఖ కూడా రాశారు. దానిపై సానుకూలంగా ఇంకా స్పందించని దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది ప్రజలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్మ సిద్ధాంతాన్ని మీద ఆధారపడి బతుకుతున్నారు తప్పిస్తే ప్రభుత్వాల మీద ఆధారపడి కానీ, హాస్పిటల్స్ మీద ఆధారపడి కానీ, నైపుణ్యం మీద ఆధారపడి కానీ ఎవరిని బతకగలుగుతున్నారా? ఇళ్లలో ఉన్నా మీకు వచ్చేటటువంటిది వస్తూనే ఉందని చెప్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ మన ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఇవాళ ఎల్లో ఫంగస్ అని చెప్పి ఇంకొక ఎల్లో ఫంగస్ ఒకటి మొదలు పెట్టినారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు ఈ కరోనా తర్వాత వచ్చిపోతున్నాయి. అది చాలా విపరీతమైన కాస్ట్లీ ఐటమ్ గా అయింది. ఎవరిని కూడా నేను బాధ్యుల్ని చేయడం వల్ల ఇంకోటి కానీ మాట్లాడటలేదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం ద్వారా, వ్యాక్సినేషన్ చేయడం ద్వారా మాత్రమే ఈ కరోనాను అరికట్టగలుగుతామని చెప్పి అనేక మంది చెప్పినప్పుడు ఇప్పుడు మన కెపాసిటీ ఏమిటని మనం ఆలోచించాలి. సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్రెడీ 5 కోట్ల నుంచి 6 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం ఉంది. దాన్ని మేకి 10 కోట్లకి పెంచుకుంటామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు. అది వాస్తవంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. 90 లక్షల మాత్రమే భారత్ బయోటెక్ కెపాసిటీని దాన్ని 2-3 కోట్లకి పెంచాలనేటటువంటి తాపత్రయం వీళ్ళు పెట్టారు. బట్ ప్రధానమంత్రి గారు కూడా డిక్లేర్ చేసింది ఏమిటి, 45 సంవత్సరాల పైబడి ఉండేటటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయలేని సందర్భంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ వేసేస్తాం May 1 నుంచి చెప్పి డిక్లేర్ చేశారు. ఎక్కడి నుంచి ఉన్నాయి, మన సామర్థ్యం ఎంత, మనం చేయగలిగింది ఎంత, అల్టిమేట్ గా రిక్వైర్మెంట్ ఎంత ఉంది. ఇప్పుడు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటిది ఏదైతే గ్లోబల్ టెండర్లు పిలవాలనేటటువంటిది అంతకు మించి భారతదేశంలో మార్గం లేదు. ఖచ్చితంగా గ్లోబల్ టెండర్స్ కి వెళ్ళాలి. ఇది వ్యాపారమే. ఇది ఎవరైతే మనం ఎక్కువ పే చేస్తారో సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మేము లాభాల కోసమే ఈ వ్యాక్సినేషన్ సప్లై చేస్తున్నాము. భారతదేశంలో మాకు లాభాలు వస్తున్నమాట వాస్తవమే, కానీ బయట దేశాల్లో మాకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా అంచేత లాభాల కోసం వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం కదా. ఎప్పుడైతే ఫిబ్రవరి మాసంలో కొంత తగ్గుదల కనిపించిందో ఎవరికి వాళ్ళు రేట్స్ కోట్ చేయడం మొదలు పెట్టినారు. సెంట్రల్ గవర్నమెంట్ కో రేటు, స్టేట్ గవర్నమెంట్ కో రేటు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక రేటు, వేలకు వేల రూపాయల సంపాదనలో వెళ్ళిపోయినారు. సెకండ్ వేవ్ రాబట్టి ఒక వెనక్కి తగ్గారు, కానీ అదర్వైజ్ వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళితే 2-3 వేల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఒక డోస్ కూడా వేసుకోలేని పరిస్థితుల్లోకి వ్యాక్సిన్ కంపెనీలు నెట్టివేయబడింది వాస్తవం. అది రాంబాబు గారు, ఇంకో విషయం ఇప్పుడు అంటే వ్యాక్సిన్ కొనగలిగే పరిస్థితిలో భారతదేశం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా అనేది ఒక క్వశ్చన్ అయితే, ఒకవేళ ఉన్నట్టయితే కనుక రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్ గా ఏదైతే ఇచ్చింది, గత ఏడాది ఇచ్చింది, ఈసారి ముందుకు వచ్చింది 99,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. సో అలాంటిది ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఇది చేరవేసే కార్యక్రమంలో వాటిని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది కూడా కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. దాని మీద మీ కమెంట్. దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక కమ్యూనికేషన్ రాస్తూ మొత్తం దేశం అంతటికి కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ కనుక చేసిన రోజున 67,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 67,000 కోట్ల రూపాయలు ఇమ్మని చెప్పారు. ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క జనరల్ ఫండ్ ఏదైతే 9,40,000 కోట్ల రూపాయలు ఉందో దానిలో 3 లక్షల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ తీసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకో 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకోండి, దానిలో తప్పే ఉంది. ఇది ఎక్స్ట్రాడనరీ సిచ్యుయేషన్స్ కదా. ఇవాళ 99,000 కోట్ల రూపాయలు యూజువల్ గా పే చేసేటటువంటి డివిడెండ్ కూడా పే చేశారు మీరు. ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్ లో కాబట్టి వ్యాక్సినేషన్ మీరు ఫ్రీగా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేయక తప్పదు. కానీ వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇద్దామన్నా కూడా ఎక్కడుంది ఆ వ్యాక్సినేషన్, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు దీన్ని? ఆ సన్నద్ధత ఏమైనా చేశారా మీరు? ఎక్కడైనా దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? ఇప్పటికైనా సరే కనీసం డిసెంబర్ లోపల ప్రతి నెల కనీసం 10-15 కోట్ల వ్యాక్సినేషన్లు కనుక మనం తయారు చేయకపోతే అగమ్య గోచరంగా పడిపోయింది భారతదేశం అంతా. ఎవరిని అడగాలో తెలియదు. ఒకవేళ బయటికి వెళ్తేనేమో
మోడర్న్ పంజాబ్ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ మేము బయటికి వెళ్తా ఉంటున్నారు, గ్లోబల్ టెండర్స్ పిలుచుకుంటా ఉంటున్నారు, అక్కడికి అడ్డు పెడుతున్నారు. నేషనల్ పాలసీ అనేటటువంటి లేకుండా చేశారు, రాష్ట్రాలకి అనుమతులు ఇవ్వరు. ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్ లో ప్రజలందరూ కూడా ఎవరితో ఎవరిని మొరపెట్టుకోవాలనేటటువంటి దాంట్లో ఉన్నారు. లాక్డౌన్లు పెడుతున్నారు, కర్ఫ్యూలు పెడుతున్నారు, బానే ఉంది. కానీ వ్యాక్సినేషన్ అనేటటువంటిది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో ఉంది. అనేక మార్గాలు, ఇప్పుడు లాస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రుణమాఫీలు చేసి 77,000 కోట్ల రూపాయలు 1 గోలో, అంటే మొత్తం ఈ ఏవైతే అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి 70,000 కోట్ల రూపాయలు పే చేశారు కదా. సో 70,000 కోట్ల రూపాయలు ఒక ఫార్మర్ కమ్యూనిటీకి చేసినప్పుడు దేశం మొత్తం మీద 67,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అవుతుంది అన్నప్పుడు ఖర్చు పెట్టాలండి. మనం వెనక్కి వెళ్ళాల్సి ముందు ప్రాణాలు కదా ముఖ్యం మనకి, తర్వాత కదా మిగతా వాటి గురించి ఆలోచించాలి. వ్యాలిడ్ పాయింట్ సార్. 67,000 కోట్లు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ అందించడానికి అవుతుంటే కనుక కేవలం 4,000 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అనేది కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. దాంట్లో వాస్తవం ఉందా? ఇక కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్కి ఒక రకమైన కన్ఫ్యూజన్, ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి? అంతకుముందు 4 వారాలని చెప్పారు, అది 4 నుంచి 6 అయింది, 8 అయింది, ఇప్పుడు 12 వారాల గడువు అంటున్నారు. అంటే ఇది కేవలం ఉత్పత్తిలో అలాగే డిమాండ్లో నెలకొన్న ఈ గ్యాప్ని తగ్గించడానికి, అలాగే దీన్ని సరిచేయడానికి క్రమంలో ఈ కొత్త దీన్ని తీసుకొచ్చారా, లేకపోతే ఈ స్కార్సిటీని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చారా, లేదంటే నిజంగానే యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి మనకు అంత సమయం పడుతుందా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. దీనికి మెడికల్ ఎక్స్పర్ట్ అయితే మనకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మన ప్యానెల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుందాం. రాష్ట్రాలకు అందుతున్న డోస్లన్నీ, అలాగే కంపెనీల నుంచి ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు రోజుకి ఎంత చేయాలి, అలాగే ఎంత చేస్తున్నారు? 27 లక్షలకు పైగా కెపాసిటీ చేయగలిగిన ఉంటే కేవలం 16 లక్షలు మాత్రమే చేస్తున్నారు అనేది కంపెనీలు చెప్తున్నమాట. ఒకవేళ ఉత్పత్తి చేస్తే కనుక దాదాపు 10 లక్షల డోసులు ఏమవుతున్నట్టు, అవి ఎక్కడికి వెళ్తున్నట్టు? కేంద్రం అబద్ధం ఆడుతుందా, లేకపోతే వ్యాక్సిన్ కంపెనీలు అబద్ధం ఆడుతున్నాయి? నిజంగా ఆ స్కోప్ ఉందా? మరోవైపు వీటికి సమాధానాలు వెతకాల్సిన అవసరం కూడా ప్రస్తుతం మనకు ఉంది. కంపెనీలు చెప్తున్న లెక్కల గురించి, ఆరోగ్యం పేరుతో వ్యాపారం చేస్తున్న కంపెనీల గురించి, వాటికి ఒత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా సంస్థల గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, గీతానంద్ గారు. ఆనంద్ గారు, నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి మీద ఇప్పుడు చెప్తాను. సో కరెక్ట్గా ఒక 4 రోజుల క్రితం సెప్టెంబర్ నాటికి పిల్లలకు టీకా అంటూ ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ అనౌన్స్ చేయటం, ఆ తర్వాత ఒక ప్రముఖ వార్తా పత్రిక దాన్ని బ్యానర్ ఐటెంలో నిజంగా దీన్ని ఎదుర్కోగలమా, 3వ వేవ్లో పిల్లలకే ఎక్కువగా ముప్పు అని వాళ్ళు బ్యానర్ ఐటెంగా వేయటం. ఇంతకీ చూస్తే అసలు there is no evidence that third wave of COVID-19 will impact children severely అంటూ డాక్టర్ రందీప్ గులేరియా, డైరెక్టర్ ఎయిమ్స్ ఢిల్లీ ప్రకటించడం. Do you see any connection in this? ఇక్కడ ఆలోచించాలండి, అంటే ఎవరి ప్రయోజనం. And I see a completely marketing and a business perspective in this article. What do you say? మనకు మార్కెట్ లో 2 రకాల, మామూలుగా మనం మార్కెట్ లో ఒక వస్తువును అమ్మాలంటే, ఒకటి అది అవసరానికి సంబంధించిన వస్తువైనా ఉండాలి, ఆశకు సంబంధించిన వస్తువైనా ఉండాలి, లేదా భయపెట్టైనా అమ్మాలి. ఈ 3 ఒక మార్గం ఎత్తుకుంటేనే ఒకటి ఒక వస్తువుని మనం అమ్మగలుగుతాం. బట్ ఇలాంటి పరిస్థితుల్లో మనం పెద్ద is it the time for that? Is it the time? పెట్టాలి, కొన్ని భయపెట్టమ్మాలి. ఒకటి టైం అనేది ఇది అసలు దేనికి టైం అంటే, ఇది వ్యాపారానికి టైమా? పోనీ అది ఏ రకంగా భయపెడుతున్నామో, లేదా మన వస్తువులు అమ్ముకోవడానికి చూస్తున్నాం అనేది తీసి పక్కన పెట్టేయండి. అసలు ఇది వ్యాపారానికి టైమా? కాదు. కాకపోతే ఏంటంటే దొరికింది సందు, ఇప్పుడు ఎంత దోచుకోగలం మనం, ఈ కొద్ది రోజుల్లో మనం ఈ షార్ట్ స్పాన్ లో ఎంత ఎక్కువ అమౌంట్ మనం సంపాదించుకోగలం, దీని మీదే నడుస్తూ ఉన్నటువంటి వాట వాస్తవం. మీకు ఒక్కసారి సోషల్ మీడియాకి వెళ్ళండి, ఎక్కడ పట్టా మీకు వినపడుతున్నటువంటి మాట మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా. ఈ మాట మీరు స్పష్టంగా ఇప్పుడు చూస్తే ఎక్కువ మంది వాడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఆయుర్వేదంలో మెడిసిన్ వచ్చినా కూడా ఈ మెడికల్ మాఫియా రానిదు. అంటే ప్రజల మనసులో ఎంత బలంగా వీళ్ళు ఒక మాఫియాలా పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఎంత బలంగా నాటుకోబడిందో చూడండి. ఇందులో నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా తర్వాత డిస్కషన్. ప్రజల మనసులో అంత బలంగా నాటుకోవడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా భయపెట్టేటువంటి వార్తలు. రెమిడివైజర్ అనేది వాడందే కరోనా నుంచి బయటపడము అన్నటువంటి స్టేజ్ నుంచి WHO అసలు రెమిడివైజర్ వాడాల్సినటువంటి అవసరం లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకప్పుడు ప్లాస్మా ట్రీట్మెంట్ పేరుతో ఎంత దోచుకున్నారో మీకు తెలుసు. ప్లాస్మా ట్రీట్మెంట్ వల్ల ఈ రోజు ఉపయోగం లేదని ప్లాస్మా ట్రీట్మెంట్ ఆపాం. దీని గురించి మనం ఎన్ని ఆర్టికల్స్, మీరు మార్కెటింగ్ గురించి చదివితే మార్కెటింగ్ వాళ్ళకి ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే,
ఒక వస్తువును అమ్మాలంటే దానికి సంబంధించి పెద్ద ఆర్టికల్స్ రాయించుకోవాలి. ఒకప్పుడు పెయిడ్ ఆర్టికల్స్ కింద రాసేవాళ్ళు, ఇది వాణిజ్య ప్రకటన, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అని. ఇప్పుడు ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలు ఇండైరెక్ట్ గా అందుతున్నటువంటి సమయంలో అలా రాయకుండా హెడ్డింగ్స్ లో నీట్ గా ఫలానా వాళ్ళ అంచనా ఇలా జరగవచ్చు, ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది అని ఏవైతే ప్రిడిక్షన్స్ ఉంటాయో ఆ ప్రిడిక్షన్స్ రాసి అవతల వాళ్ళు భయపెడుతున్నారు. ఇప్పుడు సామాన్య జనాన్ని కనుక అడిగితే 2వ వేవ్ లో 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్కువగా మరణించారంట. నెక్స్ట్ వేవ్ చిన్నపిల్లకాయలకు వస్తుందంట. కాబట్టి చిన్నపిల్లల్లో మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఆ గుబురు మొదలవుతాం. అంటే మార్కెట్ లో ఒకవేళ 18 ఏళ్ల లోపు వాళ్ళ మీద కూడా వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగి అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి అన్నటువంటి నేపథ్యంలో తను వేసుకోకపోయినా పిల్లలకు వేయించాలనే తపన తండ్రికి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఎంత ఖర్చుగా పర్లేదని మార్కెట్ లో పరిగెత్తేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రభుత్వాన్ని కూడా చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ వేసేటట్టు ప్రోత్సహించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొన్ని న్యూస్లు చదువుతున్నాం, విదేశాల్లో స్కూళ్లలో అంటున్నటువంటి పిల్లల్లో విపరీతమైనటువంటి మరణాల సంఖ్య నమోదవుతుంది. సో ఈ బేస్లెస్ వార్తలు లేదా ఫ్యూచర్ లో జరగబోయేది వీటి గురించి ఎందుకు రాస్తున్నారంటే ఈ రోజు నుంచే దానికి సంబంధించిన టార్గెట్ ఆడియన్స్ ప్రిపేర్ చేసి మార్కెటింగ్ కి సానుకూలంగా, అంటే ఉత్పత్తి మార్కెట్ లోకి రాగానే త్వరగా అమ్ముడు పోవాలి ఇమీడియట్ గా. సో అనే కృత్రిమ డిమాండ్ ని సృష్టించే ప్రక్రియలో భాగంగా రాస్తున్నటువంటి ఆర్టికల్స్ కింద తీసుకోవాలి. ఈరోజు స్పష్టంగా ఎక్కడుందంటే 18 ఏళ్ల లోపలికి ఎంతమందికి వస్తుంది, ఎంతమంది చనిపోతున్నారు, లేదా 3rd వేవ్ లో ఓన్లీ ఈ టార్గెట్ గ్రూప్ ఎందుకు చనిపోతారు ఎక్కడన్నా రాస్తుందా? ఎక్కడ రాయలేదు. అంటే రాబోయే 3rd వేవ్ లో రాబోయేటువంటి వైరస్ అది దాని నేచర్ ఏంటి, అది ఎవరిని అటాక్ చేస్తుంది ఇప్పుడే తెలుస్తుందా? సో అది ఎన్నో రకాలుగా ఫార్మేషన్ మార్చుకుంటా ఉంది. ఆ ఫార్మేషన్ ఏమన్నా ముందుగానే ఊహిస్తున్నామా మనం 18 ఏళ్ల లోపలికే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని? ఎందుకంటే ఈ ప్రయోగాలన్నీ పూర్తయి దానికి సంబంధించిన వ్యాక్సిన్ వచ్చే లోపు 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ లో పూర్తిగా అప్పటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో కొంత పూర్తవుతుంది. 40% 50% పూర్తి కావచ్చు, లేదా అట్లీస్ట్ 30% పూర్తి కావచ్చు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయిందంటే కింద వేస్తారో వేయించరు. ఇప్పటి నుంచే మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నటువంటి ప్రక్రియ కింద దీన్ని మనం గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే భయపడే వార్తలు 3వ వేవ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడే మనం గేస్ చేయలేము. 2వ వేవ్ పూర్తయిన తర్వాత కదా 3వ వేవ్ మనం గేస్ చేయగలుగుతాం. సో ఈ 2వ వేవ్ లోపల హర్డ్ ఇమ్యూనిటీ ఇప్పుడు వస్తుందని అంటున్నారు. పోయినసారి రాలేదు, ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంటున్నారు. రెండోది ఇంకోటి ఏమంటున్నారు, సో వ్యాక్సినేషన్ ప్రక్రియ 30 నుంచి 30% కనుక దాటినట్లయితే టోటల్ నేషనల్ వైడ్, సో వచ్చేటువంటి 3rd వేవ్ ఇంత తీవ్రంగా ఉండకపోవచ్చు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. సో ఈ పరిణామాలని మనం ఆలోచించుకొని ప్రజలకు ధైర్యం నూరిపోయాల్సినటువంటి సమయంలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఇంకోటి కూడా ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి ప్రాసలతో కూడిన హెడింగ్లు, అంటే ఇంకా తగ్గని మరణాల సంఖ్య నానాటికి హెచ్చు. మీరు చూస్తే మరణాల సంఖ్యలో ఒక్కటి పెరిగినా కూడా ఒక మరణం పెరిగినా కూడా నిన్నటికి ఈ రోజుకి దాని చిరువలు పరవలు చేసి రాస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? సో ఎందుకు ఇంత భయపెడుతున్నాం అంటే పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వం దాస్తున్నటువంటి లెక్కలు ఇవన్నీ ప్రభుత్వపు హత్యలే. సో ఇలా రాసుకుంటూ పోతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్న వార్తల్ని ముఖ్యంగా నియంత్రించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రాంబాబు గారు, దీనిపైనే మీ కమెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. నేను మరొకసారి చెప్తాను, సెప్టెంబర్ నాటికి పిల్లలకు టీకా వచ్చేస్తుంది అనేది ఒక వార్త ప్రకటించిన ఒక భారత్ బయోటెక్ సంస్థ అవ్వచ్చు, దాని ప్రతినిధులు అవ్వచ్చు, రేజస్ ఎల్లా అనే ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఆయన ప్రకటించడం, ఆ నెక్స్ట్ డేనే ప్రముఖ వార్తాపత్రికల్లో పిల్లలకు మొప్పు అంటూ ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ రావటం. కానీ దీనికి విరుద్ధంగా there is no evidence that 3rd wave of COVID-19 will impact children severely అంటూ డాక్టర్ రందీప్ గులేరియా, డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్ ఢిల్లీ ప్రకటించడం. సో వాస్తవాలకి విరుద్ధంగా ఇలాంటి వార్తలు ప్రచురించడంలో ఎవరికి లాభం చేకూరుతుంది? దాని రిపర్కషన్స్ ఆలోచించకుండా ఇలాంటివి సర్క్యులేట్ చేస్తే కనుక దాని వెనకున్న ప్రమాదం ఎలాంటిది అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగానండి. ఇప్పుడు అందరం కూడా ఒక సివియర్ టెన్షన్ సిచ్యుయేషన్ లో ఉన్నాం కాబట్టి ఏ చిన్న వార్త మనకి ప్రయోజనం కలిగించేది మనకి తెలిసినా కూడా ఆనందపడటం అనేటటువంటిది మనం జరుగుతుంది. ఇప్పటిదాకా పిల్లలు జాగ్రత్తగా ప్రొటెక్ట్ అయి ఉన్నారు. ఫస్ట్ వేవ్ లోకి వచ్చేటప్పటికి చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు ఎఫెక్ట్ అవటం తల్లిదండ్రులు నేచురల్ గా అందరికీ కూడా తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందం కలిగించేటటువంటిది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత పిల్లలు ఎఫెక్ట్ అయినారు. ఫస్ట్ వేవ్ లో ఎవరు ఊహించలేదు సెకండ్ వేవ్ లో పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. కానీ సెకండ్ వేవ్ లో ఎఫెక్ట్ అవటం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేటటువంటిది కాలేదు కాబట్టి 3rd వేవ్ లో పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఎవరో ఇచ్చారు, దాన్ని క్యారీ చేసేస్తున్నారు అందరు కూడా. నేచురల్ గా
పిల్లలకి వ్యాక్సినేషన్ లేనప్పుడు, వాళ్ళకి వ్యాక్సినేషన్ కానప్పుడు నాన్ వ్యాక్సినేటెడ్ బాడీస్ లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది కదా అది. అయితే మరి ఫస్ట్ వేవ్ లో ఎందుకు ఎంటర్ కాలేదు? సెకండ్ వేవ్ లో చేంజ్ అయినటువంటి మ్యూటేషన్స్ ఓన్లీ పిల్లల్ని అటాక్ చేయడానికి మ్యూటేషన్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా నిపుణులకు ఇవ్వాల్సినటువంటి సలహాలు. అందుకని నేను కూడా మన ఒక స్టేట్మెంట్ చూశాను, ఇట్లా రీచెస్ అనేటటువంటి ఆయన దగ్గర నుంచి మేము పిల్లలకి ఒకసారి ఒక వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత ఆ మ్యూటేషన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్న మెకానిజం వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత పిల్లలకి వ్యాక్సినేషన్ కనిపెట్టడం అనేటటువంటిది అంత పెద్ద కష్టమైనటువంటి విషయం మాత్రం కాదు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు వైద్య నిపుణులు, అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నది పిల్లలకి ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది, వచ్చినా కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండగానే వాళ్ళు మళ్ళీ నార్మల్సీకి రావడానికి ఎంతో సమయం పట్టదు అనే ఒక పాజిటివ్ నోట్ చెప్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్య నిపుణులు. కానీ ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి బిజినెస్ లో ఒక భాగంగా కొంతమంది చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ లో కూడా మన ఈ అఫెక్టెడ్ పీపుల్ సంఖ్య ఎక్కువైనా కూడా తొందరలో అంటే 2-3 నెలల్లోనే మనకి రోజుకి 3 లక్షలు 4 లక్షల చొప్పున మనకు వచ్చినా కూడా, బట్ ఈ పాజిటివిటీ రేట్ అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కూడా క్యాజువాలిటీ రేట్ విపరీతంగా పెరిగినటువంటి సందర్భాలు ఏం కాదు కదా. కొంత పెరిగిన మాట వాస్తవమే. ఎందుకు పెరిగాయి? దానికి అనేక కారణాలు. నేను మళ్ళీ ఆ రాజకీయ కారణాల లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఏవైనప్పటికీ గ్రామాలకు కూడా పాకినటువంటి ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో దాని వల్ల మనం నష్టపోతున్నాం. అయితే సన్నద్ధత మనం లేవు కాబట్టి ఈవెన్ ఆక్సిజన్ కూడా ప్రధానమంత్రి స్థాయిలోనే మేము దీన్ని డిఫీట్ చేసినాం అనేటటువంటి స్టేట్మెంట్ ఇంకా కంప్లీట్ గా తెల్లారక ముందే ఆక్సిజన్ కొరత ఏర్పడటం, హాస్పిటల్లో మళ్ళీ బెడ్స్ కొరత ఏర్పడటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకి ఆందోళన కలిగించే విషయాలు. ఇప్పుడు మనకి మీరు సెకండ్ వేవ్ ను ఊహించలేదు అనేటటువంటిది స్టేట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ముందే ఒక స్టేట్మెంట్ పడేశారు, డిసెంబర్ లో థర్డ్ వేవ్ రాబోతుంది. ఎందుకంటే ముందే చెప్పేసరిగా మేము ఎప్పుడో చెప్పాం కదా, మేము మేలోనే చెప్పేసాం థర్డ్ వేవ్ రాబోతుంది అనేటటువంటి. అంతే తప్పిస్తే దానికి ఎక్కడ కూడా ఒక వాస్తవికత కానీ లేదా ఒక సైంటిఫికల్ బేస్ కానీ ఉండి ఎవరు మాట్లాడలేదు. అనేక మంది డాక్టర్స్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. ఈవెన్ మన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారి విన్నాను, రకరకాల మందిది ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా చూశాను. ఎవరు కూడా కేవలం పిల్లలకే ఎఫెక్ట్ అయ్యేటటువంటి థర్డ్ వేవ్ రాబోతుంది అనే దాని మీద ఎవరు కూడా కన్ఫర్మ్ చేయటం లేదు. అయితే మనకి ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఆల్రెడీ మనం అడల్ట్స్ కి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాము, కానీ ప్రొడక్షన్ ఇవ్వటంలో మాత్రం మనం దానికి సరైనటువంటి మార్గం లేదు కాబట్టి పిల్లలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిలో కూడా మన సన్నద్ధత కావాలి. ఇవాళ మనం వ్యాక్సినేషన్ 25 కోట్లు 20 కోట్లకి నెలకి మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి స్టేజ్ లో అంటే భారతదేశంలో ఉండేటటువంటి మెకానిజం సరిపోనప్పుడు ఈ ఫార్ములాని బయటకి ఎక్కడికైనా కనుక మనం పంపించి దాన్ని కూడా దిగుమతి చేసుకుని కనీసం జూన్ జూలై నాటికి నెలకి 20-25 కోట్ల వ్యాక్సిన్ డోసులు కనుక మనం తీసుకోగలిగితే పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, తద్వారా పిల్లలకు కూడా ఒక రకమైన ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఆ డైరెక్షన్ మాత్రం పనిచేసి తీరాలి. రైట్ రామచంద్రారెడ్డి గారు చెప్పండి. సో మొత్తానికి డైలీ ప్రొడక్షన్ ఓవర్ 27 lakhs ఉన్నట్టయితే కనుక కంపెనీలు కేవలం 16 లక్షలు మాత్రమే సప్లై చేస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి. సో మిగతా 10 లక్షలు ఏమవుతున్నాయి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇస్ ఇట్ సెంట్రల్ గవర్నమెంట్ లైయింగ్ ఆర్ ద ఫార్మా కంపెనీస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ కరోనాను కంట్రోల్ చేయడంలో సెకండ్ వేవ్ లో సెంట్రల్ గవర్నమెంట్ కు, కంపెనీస్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి కోఆర్డినేషన్ లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. కారణం ఏంటంటే సెకండ్ వేవ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు. ఫస్ట్ వేవ్ లో చాలా ఏర్పాట్లు కానీ, స్టేట్స్ తో కోఆర్డినేషన్ కానీ, మెడిసిన్స్ గురించి అన్ని గురించి బీపీ దగ్గర నుంచి అన్ని పారామీటర్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా యాక్టివ్ గా రోల్ ప్లే చేసింది ఫస్ట్ టైం కాబట్టి. సెకండ్ టైం మరి ఫైనాన్స్ లేకనా లేకపోతే ఎలక్షన్ బిజీ అనేది సెకండరీ, కానీ మేజర్ గా కోఆర్డినేషన్ ప్రాబ్లం. ఏదైతే ఈ టెక్నాలజీ ఉందో డే 1 రోజే 5 లక్షలు 10 లక్షల గురించి కాదు డిస్కస్ చేయాల్సింది. ఇక్కడ సుమారుగా 200 కోట్ల డోసులు కావాలి. 200 కోట్ల డోసులు ఈ డిసెంబర్ లో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఒక పీరియడ్ ఉంటుంది, హార్డ్ ఇమ్యూనిటీ కూడా డెవలప్ చేయడానికి కానీ, ఆ మ్యుటేషన్స్ కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలోనే మనం ఈ పబ్లిక్ అందరినీ కవర్ చేయగలిగితే, ఏదైతే మనం వ్యాక్సినేషన్ చేయగలిగితే, వ్యాక్సినేషన్ మాక్సిమం పబ్లిక్ కి ఇవ్వగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది. అలా కాకుండా డోసుల్లో 10 లక్షలు తగ్గినా 5 లక్షలు తగ్గినా ఖచ్చితంగా సమ్వేర్ ప్రొడక్షన్ మిస్టేక్ అన్నా ఉండాలి. లేదంటే అక్కడ కొంత భాగం ఈ ప్రైవేట్ హాస్పిటల్ కి వాటికి వెళ్తున్నట్టుగా చాలా మంది చెప్తా ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఈ వ్యాక్సిన్స్ ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాయని. ప్రైవేట్ హాస్పిటల్లో
వాళ్ళు డబ్బులు తీసుకొని వ్యాక్సినేషన్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మా కంట్రోల్లో ఉంది, మేమే అన్ని రాష్ట్రాలకి పంపిణీ చేస్తామని చెప్పారు. మరి ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది, వాళ్ళకు తెలియకుండా ఒక డోసు కూడా బయటకు పోవడానికి వీల్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా 1 లక్ష డోసు దగ్గర 2 లక్షల డోసు కంటే కూడా 10 కోట్ల డోసులు 20 కోట్ల డోసులు పెద్దలు చెప్పినట్టుగా మనకు ఉండేది ఒక 5 to 6 months టైం ఉంది. ఇప్పటికి అయిన వ్యాక్సినేషన్ చాలా తక్కువ పాపులేషన్ మాత్రమే వ్యాక్సిన్ చేయగలిగినాం. ఇంకా సుమారుగా దగ్గర 180 కోట్ల డోసులు కావాలి. అలాంటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇండియాలో చాలా కంపెనీలో మనం కొద్ది చిన్న మార్పులు చేస్తే వ్యాక్సినేషన్ చేయడానికి అందుబాటు ఉంది. ఈ కొన్ని ప్లాంట్స్ లలో కొన్ని చిన్న స్మాల్ మాడిఫికేషన్ చేస్తే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే మనకు సుమారుగా ఒక 20 ప్లాంట్లు రెడీగా ఉన్నాయి ఇండియాలో. 20 ప్లాంట్ కూడా ఒక్కొక్క కంపెనీకి ఆర్బీఐ నుంచి ఇస్తారా, ఎస్బీఐ నుంచి ఇస్తారా, ఆ అమౌంట్ ఇచ్చి అక్కడ ఈ వ్యాక్సినేషన్ కావాల్సినటువంటి ఈ స్టెరైల్ ఏరియాను, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అంతా మార్చి ఇమీడియట్ గా ఉన్నటువంటి టెక్నాలజీ, అది కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఉన్న టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడము, ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడము ప్రధానమైన మార్గం. నెంబర్ 1 పాయింట్ అదే. నెంబర్ 2 ఏంటంటే గ్లోబల్ టెండర్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పాల్గొని ప్రపంచంలో చాలా కంపెనీస్ మేము సప్లై చేస్తాం, ఇండియాకి ఇస్తామని చెప్తున్నారు, కానీ రాష్ట్రాలకు సపరేట్ గా ఇవ్వలేకపోతున్నాము, మీతో ఎంఓఈ కుదుర్చుకోవడానికి మాకు నేషనల్ పాలసీలు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం. అలా చేయగలిగితే మన దగ్గర రా మెటీరియల్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మాక్సిమం రా మెటీరియల్ కూడా వ్యాక్సిన్లలో ఉపయోగించే రా మెటీరియల్ కూడా ఇండియాలో మాక్సిమం దొరుకుతున్నాయి. 1 or 2 రా మెటీరియల్స్, అది యుఎస్ నుంచి, చైనా నుంచి వాళ్ళు కూడా రా మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకు వచ్చారు. అది బిజినెస్ లో ఒక పార్ట్. కాబట్టి వీలైనంత మందికి వ్యాక్సినేషన్ చేయాలా, ఈ వ్యాక్సినేషన్ ప్రాబ్లం రెక్టిఫై కావాలంటే భారతదేశంలో ఉన్న ఏకైక మార్గం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడము. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినందుకు వాళ్ళకి కొంత గుడ్ విల్ ఇవ్వడమా, లేకుంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడమా అనేది గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత. అలా కాకుండా మేమేదో 1 లక్ష డోసులు తగ్గినాయి కావనే ఇంత పెద్ద దేశంలో ఒక 20 లక్షల డోసులు తయారైనప్పుడు సార్ చిన్న విషయం అంటున్నారు. 27 లక్షల కెపాసిటీ ఉంటే 16 లక్షలు మాత్రమే లెక్కల్లో చూపిస్తుంటే రోజుకు 10 లక్షలు అనేది చిన్న విషయం కానే కాదు. ఎక్కడ లోపం ఉంది? కంపెనీలు అబద్ధం చెప్తున్నాయా, లేకపోతే ప్రభుత్వం చెప్పే లెక్కల్లో ఇక్కడ ఇది కనిపిస్తుందా గ్యాప్ అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్కి మధ్య ఉన్న గ్యాప్ రోజులు పెరిగే కొద్దీ ఆ గ్యాప్ పెంచుతూ పోతున్నారు. ఇది ఇక్కడ డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవటం వల్ల ప్రభుత్వం చేస్తున్న పనా, లేదంటే మన బాడీలో యాంటీబాడీస్ గ్యాప్ పెరిగిన కొద్దీ నిజంగానే పెరుగుతాయి, 12 వారాల తర్వాత మాత్రమే సెకండ్ డోస్ తీసుకోవాలా అనేది కూడా ప్రజల్లో నెలకొన్న ఒక డౌట్. సో దీన్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం. గీతానంద్ గారు, సో మీరు చెప్పండి, ప్రస్తుతం ఉత్పత్తిదారుల దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ కొనుగోలు చేయవచ్చు అనే ఒక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన నేపథ్యంలో ఇవి బ్లాక్ మార్కెట్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇష్టానుసారం టీకా ధరలు నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల అందరికీ సకాలంలో టీకా చేరే అవకాశం కూడా తగ్గిపోతుంది. సో దీన్ని అరికట్టాలి, దీన్ని నిర్మించాలి, ఈ పాలసీని మరలో ఒకసారి పునరాలోచించుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానికి 2 సార్లు రాయటం జరిగింది. సో అందరికీ కూడా ఉచితంగా టీకా అందించాలంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మాత్రమే ఉండాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? సో ఇది ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం చేతిలో లేకపోతే ఇది బ్లాక్ మార్కెట్ కి తరలిపోదా, రేట్లు ఇష్టానుసారం పెంచుకుంటూ పోరా. మీకు దీనికి ప్రధానమైన ఉదాహరణ కళ్ళ ముందు మనకు రెమిడివైజర్ విషయంలో జరిగిందా లేదా? ఆ ఇంజక్షన్ ఎంత ధరకు పోయింది? ఒక్కొక్క ఇంజక్షన్ 30,000, 40,000, లక్షలు పోయిందే దొరికినటువంటి పరిస్థితికి వెళ్ళలేదా? తర్వాత ఇంకా ఒక పేరు, అది ట్రాంక్విర్ అని ఏదో ఒక ఇంజక్షన్ ఉంది, అదైతే భారీ ధరకు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి మార్కెట్. అది దాంట్లో మళ్ళీ కల్తీలు రావడం అంటే ఏంది? ఆ సీసాల్లో మళ్ళీ ఏదో కల్తీ మందులు, రెమిడివైజర్లు లేదా మార్కెట్ లో. సో ఏవైతే ప్రభుత్వ నియంత్రణ కోల్పోతాయి అంటే హెవీగా డిమాండ్ ఉన్నప్పుడు, మొత్తం దేశం అంతా దాని అవసరం ఉన్నప్పుడు, అది ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నామో అది ఖచ్చితంగా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించే లెటర్ రాయడం జరిగింది. ఒకసారి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళేటువంటి కోట మన చేతుల్లో కంట్రోల్లో ఉండదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి వేశారు, ఎవరికి వేయలేదు, ట్రాకింగ్ ఇదంతా ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. సో కొరత కృత్రిమంగా సృష్టించి ధరలు అమాంతం పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అందున ఎప్పుడు వ్యాక్సిన్ దొరుకుతుందా వేసుకుందామనే ఆతృత జనంలో ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మొదటిసారి మనం వ్యాక్సిన్
మొదలుపెట్టినప్పుడు ఏంటంటే అంత ఉత్సాహం చూపించలేదు. కానీ సెకండ్ వేవ్ ఒక్కసారి తీవ్ర రూపం దాల్చిన తర్వాత అందరూ మాకు వ్యాక్సిన్ కావాలంటే మాకు వ్యాక్సిన్ కావాలని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం పూర్తిగా తప్పు. ప్రైవేట్ హాస్పిటల్స్ చేతికి ఇవ్వకూడదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్లో ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ప్రజలకు చేరవేయాలి. ఈ పద్ధతిలో వెళితేనే అందరికీ వ్యాక్సినేషన్ దొరుకుతుంది. ఎప్పుడైతే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి ధర అధికమైపోతుందో ఇక అది మన కంట్రోల్లో ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి దీని మీద రాసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ 100% కరెక్ట్. ఆయన వ్యూ అనేది కరెక్ట్ గా చెప్పారు. సో దీని గురించి మనం మా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోకుండా కేంద్ర ప్రభుత్వం నిజంగా అజమాయిషీ చేయగలుగుతుందా లేదా ఇది మనకు తెలియదు. 2 ఇక కంపెనీల ఉత్పత్తి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఉత్పత్తి చేసిన వాటిలో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నప్పుడు ఎక్కువ లాభాలు వస్తున్నప్పుడు ప్రభుత్వానికి అనుకున్న సమయంలో అందించగలుగుతారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో వచ్చిందని ప్రైవేట్ హాస్పిటల్స్ లో మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది కదా అని అటు కనుక తరలించినట్లయితే అందరికీ అందేటువంటి అవకాశం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ పేదవాళ్లకు అందించేది ప్రభుత్వం మాత్రమే. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళి వేసుకునేటువంటి అవకాశం ఎంత ఉంది? చాలా తక్కువ. కాబట్టి పేదవాళ్ళకు ముందు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంటే ఎప్పుడైతే ఎవరైతే ధనవంతుల చేతిలోకి వెళ్ళిపోతా ఉందో ఫస్ట్ వాళ్ళకి ఫిల్ అవుతుంది, తర్వాతే మళ్ళీ పేదవాళ్ళకు వస్తుంది కోట. సో ఇలా అసమానతలు కూడా సృష్టించేటువంటి పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏదైతే అమ్మాలనుకుంటున్నారో దాని నుంచి పూర్తిగా వెనక్కి రావాలి. ప్రపంచంలో ఏ అగ్రదేశము కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వలేదు. పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో మాత్రమే పెట్టుకుంది. ఓపెన్ మార్కెట్ కి ఇచ్చినటువంటిది ఎక్కడ లేదు. ఆనంద్ గారు ముఖ్యమంత్రి గారు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం మంచిదే, కానీ అది అవసరానికి మించి అందుబాటులో ఉంటే దట్ సినారియో ఇస్ రైట్. బట్ ఇప్పుడు ఇక్కడ డిమాండ్కి సరిపడా సప్లైయే అవ్వట్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ జరగనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకి పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు, లేఖ రాశారు. ఏమంటారు? నేను అంటుంది అదేనండి. ఇప్పుడు సప్లై పూర్తిగా ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఏముంది? అందరికి దొరుకుతా ఉండేది. ఎవరికి కావాల్సిన వాళ్ళు అక్కడ వేయించుకుంటారు. నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, వేయించుకుంటారు. లేదా యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వేయించుకుంటారు. ఇప్పుడు కొరత ఉంది కదా. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటి? మనకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాము, ఎన్ని నెలలు పడుతుంది అనేది మనకు ఒక అవగాహన ఉందా? సో వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యంలో 20 నెలలు పట్టొచ్చు, 18 నెలలు పట్టొచ్చు, అంతకు మించే పట్టొచ్చు. అటువంటి తరుణంలో సప్లై డిమాండ్ మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు ఓపెన్ మార్కెట్ ఇవ్వడం అనేది సజెస్టబుల్ కాదు. ఎందుకు సజెస్టబుల్ కాదంటే ప్రైవేట్ వ్యక్తులు లాభాలు ఎక్కువ వస్తుంటే అట్టే తరలి వెళ్ళిపోతాయి తప్ప ప్రభుత్వాల చేతికి దొరకబండేవి. వాళ్ళు ఉత్పత్తి అనేది తక్కువ చేసి చూపిస్తారు, కావాలంటే అటు వెళ్తాయి. సో అందువల్లే ఇది పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం అంత సజెస్టబుల్ కానే కాదు. ఇప్పుడు స్పుత్నిక్ వచ్చిందన్నారు మార్కెట్ లో. సో ఎక్కడ స్పుత్నిక్ ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి. తర్వాత అలాగే ప్రైవేట్ కంపెనీలు డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళ కంపెనీ ఫెసిలిటీస్ లో వాళ్ళ ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి ప్రక్రియ మొదలవుతుంది. సో ఇటువంటి తరుణంలో కంపెనీలు అవి ప్రొక్యూర్ చేసే హడావుల్లో ఉంటాయి. అవి లాబింగ్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా? సో ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలకు తక్కువ రేటుకు వస్తున్నప్పుడు 150 రూపాయలకు వస్తున్నప్పుడు 150 రూపాయలకు అడుగుతున్నప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? పైకి చెప్పుకోవడానికి ఉండొచ్చు 50% ప్రభుత్వానికి ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము, రిమైనింగ్ 50% కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రైవేటు ఓపెన్ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్తున్నా అది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా? దాన్ని ఎక్కడ ట్రాక్ చేస్తున్నాం? ఎక్కడ ట్రాక్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సప్లై డిమాండ్ మధ్య అంతరం ఉన్నంత వరకు ప్రైవేట్ చేతికి పోకుండా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటేనే ఉత్తమం. రాంబాబు గారు చెప్పండి. ఇది సాధ్యం అవుతుందండి? అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ ధరకే ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయించడం అనేది సాధ్యం కాని పరిస్థితి అనుకుంటే కనుక అవసరానికి మించి ఇక్కడ సప్లై కూడా లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వటం అనేది సరైన నిర్ణయం కాకపోవచ్చు అనేది ముఖ్యమంత్రి గారు ప్రధానికి రాసిన లేఖలో సారాంశం. ఈ విధంగా చూడాలి. తప్పనిసరిగా ఇప్పుడు నేను అనేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి చేతులు దులుపుకుని రాష్ట్రాలని బాధ్యులు చేసేటటువంటి ప్రాసెస్ లో ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ గానే దీన్ని నమ్ముతున్నారు. ఎందుకని అంటున్నానంటే మనకి ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీని పెంచకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇవ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్ గా మీరు పర్చేజ్ చేయండి. సుప్రీం కోర్టుకి ఏమి ఇచ్చారండి ఎఫిడవిట్? వీళ్ళు సుప్రీం కోర్టుకి ఇచ్చిన ఎఫిడవిట్ లో ఈ ప్రొడక్షన్ అనేటటువంటిది, సప్లై అనేటువంటిది కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేది అనేది వాళ్ళు ఇచ్చారు కదా. అక్కడ దానికి భిన్నంగా మళ్ళీ ఇంకో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తున్నారు కదా. ఎందుకని మొత్తం దేశం అంతా కూడా ఈ సెకండ్ వేవ్ లో వ్యాక్సినేషన్ ప్రొడ్యూస్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అనేటటువంటిది దేశం మొత్తం కాదు, అంతర్జాతీయంగా కూడా బాధ్యుల్ని చేసేటటువంటి ప్రాసెస్ లో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ నెపం పెట్టేటటువంటి ప్రయత్నమే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అని ప్రగాఢంగా నమ్ముతున్నారు.
రెండోది, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఇది అధిక జనాభా ఉన్నటువంటి దేశం ఇది, అనేక ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి దేశం ఇది. అందుకని ఈ వ్యాక్సినేషన్ కనుక అందరికీ కనుక సప్లై చేయకపోతే వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ గా తయారయ్యే ప్రమాదం ఉంది, అదే రకంగా క్యారియర్స్ గా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇండివిజువల్ ఓన్ ఇంట్రెస్ట్ కాదు, ఇది దేశం ఇంట్రెస్ట్ లో కూడా అందరికీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ కూడా మనకున్నటువంటి కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. అంటే దేశంలో మనకున్నటువంటి ఇన్ హౌస్ కెపాసిటీ ఏముంది. ఒకవేళ మనం దేశ సరిహద్దులు కనుక దాటి ఫైజర్ కంపెనీకో లేదా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకో మోడర్నాకో లేదా స్పుట్నికో అక్కడికి వెళ్ళి వ్యాపారాత్మకమైనటువంటి దీనిలో మనం ఇన్వాల్వ్ అయ్యి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇన్వాల్వ్ కాగలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు లేవు. Do we have that capacity, Rambab garu? Do we have that financial capacity? Do we have that కేంద్ర economical ప్రభుత్వం దగ్గర యాజ్ ఆఫ్ నౌ కెపాసిటీ ఉందని అన్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో వాళ్ళు వేసేటటువంటి బడ్జెట్ లో అన్ని లోటు బడ్జెట్లే కదా. లోటు ఏ రకంగా పూడ్చుకుంటున్నారు, అప్పులు పట్టుకొస్తున్నారు, దాన్ని లోటు తీర్చుకుంటున్నారు. అందుకని ఎవ్రీ టైం కూడా ఎక్స్పెండిచర్ ఈజ్ ఓవర్ దాన్ ది ఇన్కమ్. అదే రకమైన బడ్జెట్లు మనం. బట్ కేంద్ర ప్రభుత్వం అప్పులు పుట్టించగలిగినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళని నోట్ ప్రింటింగ్ లో వాళ్ళు చేసుకుని దీని ఈ విపత్కర పరిస్థితుల్లో బయటకు రాగల అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అవకాశం, వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్స్ వాళ్ళకి లేవు. ఆ ఇన్కమ్లు కూడా పడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న ఈ కాంపిటీషన్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం భారత్ బయోటెక్ దగ్గరకు, సిరం ఇండియా దగ్గరకు వెళ్ళి నేను ఈ ప్రైస్ పే చేస్తాను, ఈ ప్రైస్ పే చేస్తాను అంటే దానికి అంత ఉండదు. దానికి ఎక్కడ కూడా రెగ్యులేటరీ మోడల్స్ ఉండవు దానికి. అందుకని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే బాధ్యత మీద వేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో ఇవన్నీ కూడా ఒక నెల రోజులు లేట్ అయినా కూడా ఒక పర్ఫెక్ట్ పాలసీని డిజైన్ చేయాలి. దానికి గణాంకాలు అవసరం. ఇప్పుడు మీరు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో అనేటువంటి వాస్తవం కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు. 60 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీరు 60 కోట్ల మంది ప్రజలకి రెండు డోసులు కనుక వాళ్ళకి ఇవ్వాలని అంటే 120 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం మనకు ఉందా? ఎప్పటికి వస్తుంది? అది వాస్తవం చెప్పాలి ప్రజలకి. అదే రకంగా 45 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి అందరికీ కూడా 2 డోసులు ఇవ్వలేదు ఇప్పటికి. సో అవి కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. 18 సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళకి, పిల్లలకి. Let me go to another panelist. Before I go to another panelist, మీరు చెప్పండి సార్, ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎకనామికల్ గా అందరికీ కూడా వ్యాక్సిన్లు తెప్పించాలి అంటే నెంబర్ 1 ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచాలి అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఆ పరిస్థితులు రావాలి అంటే ఎన్నాళ్ళు పడుతుంది? సెకండ్ థింగ్, మీరు చెప్పినట్టుగా విదేశాల నుంచి ఫైజర్ కావచ్చు, మోడర్నా కావచ్చు, లేకపోతే స్పుట్నిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి తీసుకురావడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు, ఇవి తీసుకురావడానికి భారతదేశం ముందున్న సొల్యూషన్ ఏంటి? వాళ్ళ దగ్గర ఒకవేళ అప్పులు పుట్టించే ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం 4,000 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు చేశామని కొన్ని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఈస్ ద ట్రబుల్ షూటింగ్ థింగ్? సొల్యూషన్ అనేటటువంటిది మన ముందు ఖచ్చితంగా ఉంది. ఒక దేశం మనం డీల్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ ని, మన కొరతని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఆ కొరతని తీర్చేటటువంటి ఒక దాన్ని మనం అటెండ్ చేస్తున్నాము, అట్లాగే ఇంటర్నల్ గా కూడా మనం ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నాము. ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సినటువంటి పని, ఈ ఖర్చుని వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వాలని బాధ్యులు చేయకుండా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని 67,000 కోట్ల రూపాయలండి. అది పెద్ద ఇష్యూ కానే కాదు. But what about the capacity, sir? But what about the capacity to produce? Capacity to produce ఇండియాలో మాత్రం ఇంతకు మించి లేదు. ఇవాళ సిరం ఇండియాకి అనేది 7 కోట్ల మాత్రమే, భారత్ బయోటెక్ 90 లక్షలు మాత్రమే. దాన్ని పెంచుకునేటటువంటి సామర్థ్యాన్ని ఆలోచిస్తూనే ఖచ్చితంగా ఈ ఫార్ములాని బయట కంపెనీలకి దాన్ని అడాప్ట్ చేసుకుని దానికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ మీద కనుక డిపెండ్ అయితే 3-4 నెలల్లో దీనికి మనం ఒక అడ్రస్ చేయొచ్చు ఈ ఇష్యూని. అదే రకంగా బయట కంపెనీలు ఆల్రెడీ ఒక 8 to 10 కంపెనీలు, ఒక డజన్ కంపెనీల వరకు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఖచ్చితంగా అందులో వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని మనం మీట్ అవ్వాల్సిందే. నేను ఎక్కడో ఒక చోట చూశాను, గ్లోబల్ గా కనుక వెళ్ళిన రోజున ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఎవరో చెప్తున్నారు. ఖచ్చితంగా పెరుగుతాయండి, ధరలు పెరగకుండా ఉంటాయని అనుకోవడానికి లేదు. అది అంచేత ఎంత ఖర్చు అయినా ప్రజల ప్రాణాలు కాపాడాలని అంటే ఈ అడుగు ముందుకు వేయాల్సిందే. గ్లోబల్ గా మనం వెళ్లాల్సిందే. ఎక్కడి నుంచైనా మనం పట్టుకొచ్చి 67,000 కోట్ల రూపాయలు ఎంతండి? దాని పెద్దంత కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటిది పెద్ద ఇది కానే కాదు. మనం చూసాం కదా, డిమానిటైజేషన్ టైంలో 15,40,000 కోట్ల రూపాయలు జస్ట్ లైక్ దట్ రద్దు చేసి పడేశారు. చివరికి మళ్ళీ అది ప్రింటింగ్ చేయడానికి పట్టింది. రామచంద్ర రెడ్డి గారు, ఓకే సార్, లెట్స్ కంక్లూడ్. రామచంద్ర రెడ్డి గారు, ఫైనల్ వర్డ్స్. ఫస్ట్ లాస్ట్ ఇయర్ లో కరోనా వచ్చినప్పుడు అత్యధికమైన టెస్టులు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దేశంలోనే కరోనాని ఇలా ఎదుర్కోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు
ఆయనకున్నటువంటి విజన్ వాలంటీర్స్ ద్వారా చూపించారు. అలానే ఈ టైంలో కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక సైంటిస్ట్ లాగా ఆలోచించి ఏ విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి, ఇది ఫార్మా కంపెనీలో పనిచేసినటువంటి సైంటిస్టులకు మాత్రమే తెలుస్తుంది టెక్నాలజీ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, దాని లోన్ లైసెన్సింగ్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఎలా పెంచాలని ఒక సైంటిస్ట్ లాగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ఒక మంచి సలహా ఇచ్చారు. ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహాను పాటించి ఈ దేశంలో ప్రొడక్షన్ పెంచడానికి అనువైన ప్రదేశాలు అన్ని ఉన్నాయి. ఇంకొక 20 ప్లేసులు ఉన్నాయి. చాలా ప్లేసులు మనం అనుకుంటే మార్చుకోగలిగే కెపాసిటీ ఉంది. వ్యాక్సినేషన్ కు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కాకపోతే వారి దగ్గర టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మంచి సలహా. ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా డిలే చేయకుండా ఆ యొక్క సలహాను ఇంప్లిమెంట్ చేసి దేశ పౌరులందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రైమ్ మినిస్టర్ గారి మీద ఉంది. ఫైనాన్స్ అనేది ఇబ్బందే కదండి. ఫైనాన్స్ ఒక్క కాదు, అవసరం వస్తే 5-6 లక్షల కోట్లు తీసుకురావచ్చు. 50,000 కోట్లు 30,000 కోట్లు కాదు. ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పేదవాడికి కూడా, చివర ఉన్నవాడికి కూడా 135 కోట్లలో ఈ రోజు పుట్టిన బిడ్డకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. దానికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ప్రజల ఆరోగ్యమే ధ్యేయం. భారతదేశం ఫార్మా రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేసి రైట్. మొత్తానికి ప్రభుత్వాలు వ్యాపార దృక్పథం వీడి ప్రైవేట్ ఆసుపత్రులకి వ్యాక్సిన్ని అందించే ప్రయత్నం మానుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం చేయాలి. అలా కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ ఉచితంగా ఇస్తూ ఉంది. కేవలం 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకే కాదు, అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి అంటే కనుక ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ సరఫరా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో మాత్రమే ఉండాలి, ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళకూడదు అనేది ఒక సొల్యూషన్గా ఆయన భావించారు. అలాగే ప్రధానికి లేఖ కూడా రాశారు. మొత్తానికి ఓవరాల్గా వ్యాపార దృక్పథం వీడాలి, ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం చేపట్టాలి. ఇక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచాలి. దానికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అర్జెంటుగా జరగాలి అనేది కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది. సో ఆశిద్దాం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా అడుగులు ముందుకేస్తుంది. ఇది ఇవాల్టి 4th టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉంటాం.